గైస్ హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు. అంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ ఎలాగో ఏముంది డైలీ బ్లాగ్లో రీసెంట్గానే పెట్టాను కదా, సో అందుకనే ఇంకా అదేమి చేయకుండా ఇంకొచ్చాక స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు బయటకు వెళ్ళే పని ఉంది, షాపింగ్ పని. సో అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం ఈ వీడియోలో. సో ప్రస్తుతానికైతే ఇప్పుడే వచ్చా, కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని స్టార్ట్ అవుతా. ఎక్కడికి ఏంటి అనేది మీకు చూపిస్తాను బ్లాగ్లోనే, సో చూడండి ఓకేనా. సో లెట్స్ గెట్ రెడీ అండ్ లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. సో ఫస్ట్ రాగానే బట్టలు ఉన్నాయన్నమాట. మళ్ళీ ఎక్కడ వర్షం స్టార్ట్ అవుతుందా అని ఇంకా నేను బట్టలు వేసేసుకుంటున్నాను. అండ్ ఆయన కూడా ఆఫీస్కి వెళ్తా అన్నారు, కొంచెం లేట్గా వెళ్తున్నారు అనమాట. ఈరోజు వర్క్ ఉంది, సో మీటింగ్స్తో సరిపోయింది ఇంక ఇవాళ. సో అందుకని కొంచెం లేట్గా వెళ్తున్నారు. సో కాబట్టి ఆయనకు కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. సో ఆల్రెడీ కుక్ చేసేసాను, ఆమ్లెట్ అది వేసి లంచ్ బాక్స్ ఇచ్చాడమే. ఈరోజు లంచ్ బాక్స్ చూపిస్తా. ఆమ్లెట్ వేసేసాను, ఈలోపు రైస్ అవన్నీ కూడా పెట్టేస్తున్నాను. ఎప్పుడు లంచ్ బాక్స్ చూపించలేదు కదా మీకు, అంటే బాక్స్లో ఎట్లా పెడతాను, ఏమేమి పెడతాను అట్లా. సో అందుకే చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ వీక్లో 2 times కంపల్సరీ ఆకుకూర ఏదో ఒకటి ఉంటుంది. రోజు తోటకూర చేశాను, సో సలాడ్ పెట్టాను, ఇంకా ఆమ్లెట్ వేసాను కదా, ఆమ్లెట్ కూడా పెట్టేశాను. ఆమ్లెట్ నేను 4 eggsతో వేస్తాను, అంటే హోల్ ఎగ్స్ కాదు, 1 whole egg వేసి ఎగ్ వైట్స్ వేస్తా. అండ్ ఈవినింగ్ స్నాక్కి కివీ పెడుతున్నాను లంచ్ బాక్స్లో, సో అది కూడా ఇచ్చేసాను అనమాట. సో ఇది మినిసోలో తీసుకున్న ఈ బాక్స్ నేను, చాలా కన్వీనియంట్గా ఉంటుంది అన్నీ ఒకే దాంట్లో, అండ్ అసలు పడిపోవు అనమాట, అటు ఇటు మిక్స్ అవ్వవు. సో ఇలా లంచ్ బాక్స్ రెడీ చేసేసాను. హౌస్ హెల్పర్ వచ్చి వెళ్ళేసరికి ఇంకా లేట్ అయిపోయిందనమాట, అందుకే ఫాస్ట్గా రెడీ అవుతున్నాను. లంచ్ కూడా చేయలేదు. యాక్చువల్లీ రైనీ సీజన్ కదా, ఎప్పుడు వర్షం ఎలా ఉంటుందో తెలియదు, అందుకే భయం. కొంచెం ఫాస్ట్గా బయలుదేరి వెళ్ళిపోదాం అనుకున్నా, అలా లేట్ అయిపోయింది. అంటే మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. ఫస్ట్ నూర్ నగర్ వెళ్తున్నాం. సో చాలా దూరం మనకి ఇక్కడ నుంచి, ఇంచుమించు 1.5 hour పడుతుంది. అండ్ ట్రాఫిక్ వల్ల ఇంకా ఎక్కువ టైం పడుతుంది. మెయిన్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు కొంచెం పర్లేదేమో, కానీ వచ్చేటప్పుడు అయితే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో కొంచెం ఎర్లీగా వస్తే బెటర్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అలా అయిపోద్ది అనుకోండి టైము. కొంచెం లేట్ అయినా పర్లేదు వచ్చేటప్పుడు, బట్ కొంచెం ఎర్లీగా వెళ్ళామనుకోండి టైం సరిపోతుంది, కొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఏంటంటే నేను ఫ్యాబ్రిక్స్కి వెళ్తున్నా. ఫ్యాబ్రిక్స్ కూడా కాదు, మెయిన్ ఇక్కడ చూసాను, మొన్న వెళ్ళాను శారీ కోసం బార్డర్ చూద్దాం, మగ్గం వర్క్ బార్డర్ కోసం వెళ్ళాను, బట్ సెట్ అవ్వలేదు అనమాట కలర్. సో అందుకని ఇంకా అక్కడికే వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఇంకా కొంచెం ఫ్యాబ్రిక్స్ కూడా కావాలి అలాగో. సో అక్కడికి వెళ్తే కొంచెం అన్నీ ఉంటాయి. ఆల్రెడీ 2 సార్లు వెళ్ళాము. ఒకసారి వెళ్ళాం నూర్ నగర్కి, ఆల్రెడీ ఒకసారి వెళ్ళాము నూర్ నగర్కి. సో ఆల్రెడీ అక్కడ ఫ్యాబ్రిక్స్ అప్పుడు చూసామన్నమాట. మొత్తం ఒక ఏమంటారు, ఒక స్ట్రీట్, ఇంచుమించు ఒక స్ట్రీట్ అంతా ఫ్యాబ్రిక్స్ ఇవే ఉంటాయి. బార్డర్స్, ఒక స్ట్రీట్ అంతా ఆల్మోస్ట్ బార్డర్స్ ఉంటాయి, ఒక స్ట్రీట్ అంతా బొటిక్స్ ఉంటాయి. ఇలా చాలా ఉన్నాయి, చూపిస్తాను మీకు. అప్పుడు వీడియో తీసాను, కానీ రీల్ తీసాను, నార్మల్ లాంగ్ వీడియో తీసాను లేదో నాకు గుర్తులేదు. తీసినట్టున్నాను ఏదో వీడియోలో, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లో చూపించాను. నాకు తెలిసి ఎల్లో శారీకి బార్డర్ అక్కడే తీసుకున్నాను అనమాట. ప్రైజెస్ కొంచెం బెటర్ అనిపించాయి నాకు అక్కడ బార్డర్స్. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, బట్ తీసేసుకుందాం మళ్ళీ అక్కడ వరకు ఏం వెళ్తాంలే అనుకున్నాను, కానీ ఇక్కడ కూడా సెట్ అవ్వలేదు. ఇంకా సరే అక్కడికే వెళ్తే ఉన్న పనులన్నీ అవగొట్టుకుని రావచ్చు అనుకుని వెళ్తున్నా. సో ఈ డ్రెస్ మీకు గుర్తుందా, లాస్ట్ ఎప్పుడో షాపింగ్ బ్లాగ్ లో చూపించాను. ఈ డ్రెస్ మ్యాక్స్ లో తీసుకున్నాను, కంఫర్ట్ ఉంది. యాక్చువల్లీ నేను ట్రైల్ కూడా వేయలేదు, ఇలా కాలర్ నెక్ కదా కొంచెం కంఫర్టే ఉంటుంది షాపింగ్ అది వెళ్ళినప్పుడు అన్నట్టు తీసేసుకున్నాను, ట్రైల్ వేయలేదు. అండ్ ఎలాస్టిక్ ఉంది కాబట్టి లూజ్ సైజ్ తీసుకున్నా. సో ఎలాస్టిక్ ఉంది కాబట్టి ఎలాగో ఫిట్టింగ్ కొంచెం వేస్ట్ దగ్గర కొంచెం టైట్ ఫిట్టింగ్ బాగానే ఉంటుందిలే అన్నట్టు. మళ్ళీ కలుస్తాను, వెళ్ళిపోదాం. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాం అనమాట. సో అక్కడికి వెళ్తాను ఇప్పుడు నేను. ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు, మేము మళ్ళీ బైక్ వేసుకుని వెళ్ళాలన్నమాట. సో యా, మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. సో ఇంకా అలా అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్
2-3 ఆ టైం అయింది స్టార్ట్ అయ్యేసరికి. అండ్ ఓకే, ఎక్కువ పని ఏమి ఉండదు కదా అన్నట్టు ఇంకా స్టార్ట్ అయ్యాము, స్లోగా వెళ్దాంలే అన్నట్టు. బట్ సగంలోనే ఆల్మోస్ట్ ఫుల్ మబ్బు వచ్చేసింది. సో ఈ రైనీ సీజన్ అసలు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. రైనీ సీజన్ అనే కాదు, ఆల్మోస్ట్ సమ్మర్లో కూడా అలాగే ఉండింది. బట్ ఇప్పుడైతే కంపల్సరీ ఉంటుంది ఇలాగే మబ్బుగా. సో ఇంకా అలాగే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో స్టార్ట్ అయిపోయిన తర్వాత నూర్ నగర్ వచ్చేసాం. సో ఇక్కడ మీకు తెలియకపోతే ఫ్యాబ్రిక్స్ కానీ లేదంటే ఈ లేస్ ఇవన్నీ చాలా ఉంటాయి, బొటిక్స్ కూడా చాలా ఉంటాయి. అక్కడే మనం ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్చింగ్స్ ఇచ్చేయచ్చు అనమాట. సో ఒక లేన్ అంతా కూడా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, ఒక లేన్ అంతా మనకి బొటిక్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో తర్వాత నేను వీడియో ఎక్కువ తీయలేకపోయాను, లోపల తీసాను. కానీ వర్షం స్టార్ట్ అయిపోయింది కొంచెం వెళ్ళిన తర్వాత, ఇంకా మేము ఎక్కువ తిరగలేకపోయాం, అక్కడక్కడే తిరిగేసి వచ్చేసాం అనమాట. సో ఫస్ట్ అయితే నేను లేస్కి వెళ్ళాను కదా, లేసే చెక్ చేస్తున్నా. సో ఈ లాస్ట్ టైం నేను ఇక్కడికే వచ్చాను ఈ షాప్కి, చాలా లేస్ ఆప్షన్స్ కనిపించాయి నాకు, చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి నిజంగానే. సో చూసాను కానీ నాకు సెట్ అవ్వలేదు. సో వేరే షాప్కి వచ్చాను మళ్ళీ ఆపోజిట్లో ఉంటే. సో అక్కడ చెక్ చేస్తున్నాను. లాస్ట్ నేను షార్ట్లో కూడా పెట్టాను కదా ఈ లేస్ కోసం వెళ్ళాను అని చెప్పి, అక్కడంతా తిరిగాను కుక్కట్పల్లి, అక్కడ దొరకలేదు, అందుకే ఇక్కడికి వచ్చాను. సో ఈ పట్టు శారీకి నేను లేస్ తీసుకుంటున్నాను అనమాట. సో లేస్లో కూడా మళ్ళీ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ ఏ కలర్ సెట్ అవుతుందా అని చూస్తున్నా. గ్రీన్ వేద్దామని అనుకుంటున్నాను, బికాజ్ మనకి బార్డర్ పౌటంచ్ అంతా గ్రీన్ వచ్చిందనమాట. సో అక్కడ సెట్ అయిపోయింది, అక్కడికి వెళ్తే పని అవ్వకపోవడం అంటూ జరగదు. నేను గ్రీన్ కదా చాలా ఆప్షన్స్ ఉంటాయిలే అనుకున్నాను, కానీ అసలు చాలా తక్కువ ఆప్షన్సే ఉన్నాయి యాక్చువల్గా. సో తర్వాత ఇంకా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, ఫ్యాబ్రిక్స్ తీసుకుందామని చెప్పి ఇది ఒక షాప్కి వచ్చాము, ఓం సిమ్రన్ కలెక్షన్స్ అనే షాప్కి. సో ఇక్కడైతే ఫ్యాబ్రిక్స్ సూపర్ ఉన్నాయి, అసలు చాలా నచ్చాయి నాకు. నేను ఫ్యాబ్రిక్స్ ఎక్కువ తీసుకుంటే నర్సింగ్లో మేము సాహెబ్లో ఇట్లా తీసేసుకుంటా ఉంటాను, దగ్గర కాబట్టి. ఇక్కడ దూరం వెళ్తాం కదా, సో ఎస్పెషల్లీ ఎవరో ఒకరు తోడుంటే బాగుంటుంది ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. ఒక్కరే వెళ్ళాలంటే కష్టంగా అనిపిస్తుంది. అండ్ మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనం ఒకరి అడ్వైస్ తీసుకుంటూ ఉంటే బాగా అనిపిస్తుంది, ఓకే తీసుకోవాలా లేదా అని డిసైడ్ అవ్వచ్చు. అండ్ క్లాత్ ఫ్యాబ్రిక్ అంతా క్వాలిటీ చాలా బాగుంది. ఇదిగోండి కోటా ఫ్యాబ్రిక్ ఇప్పుడు బాగా ట్రెండ్ కదా, సో కోటాలో చూపిస్తున్నారు. సో కోటా ఫ్రాక్ ఏమన్నా చూద్దాం అన్నట్టు, చేయించుకుందాం అన్నట్టు చూస్తున్నాను. ఇది రా మ్యాంగో శారీస్ అంట, శారీస్ కాదు యాక్చువల్లీ ఫ్యాబ్రిక్. శారీస్లో కావాలంటే శారీస్లో కూడా తీసుకోవచ్చు మనం. ఎంత నచ్చాయో మాకైతే ఇవి. కాకపోతే రా మ్యాంగో అనేసరికి ప్యూర్ రా మ్యాంగో అనమాట, సో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా. సో ఈ ఎల్లో శారీ అయితే చాలా నచ్చింది యాక్చువల్లీ. శారీ అనుకున్నాం కానీ శారీ కాదు, ఫ్యాబ్రిక్ అంట అది. సో మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు, వాళ్ళ పేజ్ అదంతా ఉంటుంది, మీరు ఆన్లైన్లో కూడా చూడొచ్చు. ఒకవేళ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని మెసేజ్ చేయొచ్చు. సో చాలా బాగా అనిపించింది నాకు. లైక్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది, ఉన్న షాప్స్ అన్నింటిలో కంటే ఇక్కడ ఎక్కువ కలెక్షన్ ఉంది. అండ్ కొంచెం లేటెస్ట్ మోడల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అక్కడ కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాము, ఇద్దరం తీసుకున్నాము. సో ఇంక ఇక్కడ డైయింగ్కి ఇవ్వాల్సి వస్తే ఆ డైయింగ్కి ఇద్దామని చెప్పి తీసుకెళ్తున్నాం అనమాట. సో పక్కన ఇచ్చేస్తే నెక్స్ట్ డేకి ఇస్తారు అని చెప్పారు. సో అందుకని ఇంకా డైకి ఇచ్చేసి వెళ్దాం అనేసి పైకి వచ్చాము. డైయింగ్ అయితే భలే అనిపించింది. డైరెక్ట్ చూడడం నేను ఇదే ఫస్ట్ టైం డైయింగ్. లైక్ మనం మామూలుగా ఇచ్చాను చాలాసార్లు డైకి, కానీ జస్ట్ అలా ఇచ్చేసి మనం వెళ్ళిపోతే నెక్స్ట్ డేకి వస్తుంది అలా అంటారు కదా. సో డైరెక్ట్ వెళ్ళి చూసి ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇక్కడ డైకి కలర్ ఆప్షన్స్ ఏంటి, ఏమేం కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. నంబర్స్ ఉంటాయి అనమాట, నంబర్స్ చెప్తే వాళ్ళు దాన్ని బట్టి కలర్స్ ఎగ్జాక్ట్లీ చేసి ఇచ్చేస్తారు. సో దాన్ని బట్టి డైకి ఇచ్చాను కొన్ని ఫ్యాబ్రిక్స్, ఇచ్చేసి మళ్ళీ మేము షాపింగ్కి స్టార్ట్ అయ్యాము. పక్కన ఇంకొక శారీస్ షాప్ ఉంటే దాంట్లోకి దూరం అనమాట. యాక్చువల్లీ బయట వర్షం పడుతుంది ఫుల్గా. సరే ఇక్కడ శారీస్ కూడా ఎప్పుడు చూడలేదు కదా, ఎప్పుడు ఫ్యాబ్రిక్సే చూస్తాం కదా అన్నట్టు శారీస్ కోసం వచ్చాము. ఇప్పుడంతా శ్రావణ మాసం కదా, సో వచ్చే శ్రావణ మాసానికి చాలా అవసరం పడతాయి శారీస్ పెట్టుబడికి ఇలాగా. కానీ ఇక్కడ క్వాలిటీ అంత నచ్చలేదు అనమాట మాకు శారీస్. అంటే ఆ కాస్ట్కి మనం ఆల్రెడీ కొన్ని చూస్తూ ఉంటాం కదా శారీస్, క్వాలిటీ ఎందుకో అంత మంచిగా అనిపించలేదు, అందుకే పెద్ద ఇంట్రెస్ట్ రాలేదన్నమాట. కాకపోతే అసలు డిజైన్స్ ఏమున్నాయి, ఏమన్నా కొత్తగా ఉన్నాయా అని చెప్పి చూసాం, కానీ డిజైన్స్ కూడా ఎక్కువ ఆప్షన్స్ ఏం లేవు. అండ్ శారీ షాప్స్ చాలా తక్కువ అక్కడ, ఇది ఒకటో రెండో కనిపించాయి అంతే. అండ్ తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళాము. ఈ టై అండ్ డై మోడల్లో కొంచెం వస్తుంది కదా, సో అట్లాగా ఈ షిబోరి ప్రింట్వి అవి కొన్ని ఆప్షన్స్ చూసామన్నమాట లాస్ట్ టైం ఈ షాప్లో. ఇప్పుడు చూసే షాప్లో అయితే చాలా ఆప్షన్స్ నచ్చాయి, ఇప్పుడు అంత నచ్చలేదు, చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి అనిపించింది. అంటే ఉండడానికి చాలా ఉన్నాయి, కాకపోతే మాకు కావాల్సిన కొత్త వెరైటీస్ ఏం కనిపించలేదు.
ఫ్యాబ్రిక్స్ అయితే నాకు చెప్పాను కదా ఓం సిమ్రన్ కలెక్షన్ అని, అక్కడే బాగా అనిపించాయి. మిగతా ప్లేసెస్లో ప్రైజెస్ పక్కన పెట్టేస్తే వెరైటీస్ కొంచెం తక్కువే ఉన్నాయి. అండ్ లేసెస్ అయితే 2-3 షాప్స్ ఉన్నాయి అంతే. ఆ 2-3 షాప్స్లో మోస్ట్లీ సెట్ అయిపోతాయి. చాలా ఆప్షన్స్ ఉంటాయి. లేస్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి చూసారుగా. లైక్ 300-400 నుంచి స్టార్టింగ్. మగ్గం వరకు అయితే కొంచెం ఎక్కువ పడతాయి, లైక్ 5000 అట్లా స్టార్ట్ అవుతాయి అనమాట. సో అలాగా నేను చూపిస్తా నేనేం తీసుకున్నాను అన్నీ కూడా. బికాజ్ నేను తీసుకున్నాను, అవి డైకి ఇచ్చేసాను, అవి 2 days తర్వాత వస్తాయని చెప్పారు. సో ఎక్కువ ఫ్యాబ్రిక్ ఏం తీసుకోలేదు, బేసిక్ తీసుకున్నా అండ్ మగ్గం వర్క్ది లేస్ తీసుకున్నాను. ఇంకా తిరగాలే కానీ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లైక్ బొటిక్స్ అయితే చాలా మంచి మంచి బొటిక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. స్టిచ్చింగ్ అవన్నీ కూడా బాగా చేస్తున్నారనమాట. ట్రై చేయాలి ఎప్పుడైనా ఈసారి. సో అది మేమైతే స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయ్యే టైంకి ఆల్రెడీ ఫుల్ వర్షం అక్కడ కూడా పడింది, కానీ అక్కడికంటే మన ఏరియాస్లో చాలా ఎక్కువ వర్షం పడింది అనమాట. చాలా టైం పట్టింది ట్రాఫిక్లో. సో అలా ఇంటికి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. ఐ హోప్ మీకు కూడా ఈ వ్లాగ్ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. బై బై, టేక్ కేర్.